భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. కోపం అనేది క్షణారాహిత్యానికి దారితీస్తుంది. అది స్మృతి భ్రమని కలుగజేస్తుంది. స్మృతి భ్రమ కలిగినప్పుడు బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశించినప్పుడు మనుష్యుడు పతనమవుతాడు. ఉదయం పూట పొగమంచు సూర్యకాంతిని కప్పివేసి తగ్గించినట్టు కోపం వివేకాన్ని క్షీణింపచేస్తుంది. కోపంలో జనులు తప్పిదాలు చేసి దానికి తరువాత చింతిస్తారు. ఎందుకంటే కోపంలో ఉన్నప్పుడు బుద్ధి భావోద్వేగాలచే కప్పివేయబడుతుంది. జనులు అంటారు, అతను నాకంటే 20 ఏళ్ళు పెద్దవాడు, నేను ఎందుకు అతనితో ఇలా మాట్లాడాను, నాకేమైంది అని. నిజానికి ఏమైందంటే క్రోధం వలన విచక్షణ జ్ఞానం లోపించింది. అందుకే పెద్దవారిని దూషించే తప్పిదం జరిగింది. బుద్ధి మబ్బు కమ్మినప్పుడు అది స్మృతి భ్రమలను కలుగజేస్తుంది. ఆ వ్యక్తి ఏది మంచిది ఏది చెడు అనే విచక్షణను కోల్పోయి భావోద్వేగాల ప్రవాహంలో కొట్టుకుపోతాడు. అక్కడ నుండి ఇక అధోపతనం సాగుతుంది. స్మృతి భ్రంశ బుద్ధి వినాశనాన్ని కలుగజేస్తుంది. బుద్ధి అనేది అంతర్గత మార్గదర్శకం ఇచ్చేది కాబట్టి అది నశించినప్పుడు వ్యక్తి సర్వనాశనం అయిపోతాడు. ఈ విధంగా దైవత్వం నుండి అధార్మికతకు పతనం అయ్యే ప్రక్రియ ఇంద్రియ విషయాల చింతన నుండి బుద్ధి విధ్వంసం వరకు విశదీకరించబడింది. ఈరోజుకి ఇక్కడితో ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.